వెల్కమ్ టు SAC న్యూస్. నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను వంచనకు గురిచేసిన కూటమి ప్రభుత్వ పాలకులను తూర్పారపట్టాలని, ప్రజలకు జరిగిన మోసాన్ని వైసీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వివరించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో వైసీపీ మండల అధ్యక్షులు వై సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షతన మండల కేంద్రమైన కడియం గ్రామంలో బుధవారం రచ్చబండ రాష్ట్ర ప్రభుత్వ కల్తీ మద్యానికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని, వైసీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఇంటింటికి వెళ్లి పాలకుల దుర్నీతిని, అక్రమాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రజల ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే ప్రభుత్వం మెడలు ప్రజలే వంచుతారని హెచ్చరించారు. నేతి బీరకాయ సామెతలో లాగా చంద్రబాబు చెప్పిన నాణ్యమైన మందులో నాణ్యత లేదని అవహేళన చేశారు. మెడికల్ కాలేజీల పిపిపి విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గిరిజాల బాబు ఇంటి వద్ద నుంచి దేవీ చౌక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి దేవీ చౌక్ సెంటర్లో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, నక్కా శ్రీ నగేష్, నక్కా రాజబాబు, తాడాల విష్ణు చక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, వెలుగుబంటి అచ్యుతరాం, విప్పత్తి ఫణికుమార్, తేకి శ్రీను, ఈలి గోపాలం, బోడపాటి సత్యనారాయణ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీ పీపీపీ విధానం, మెడికల్ కాలేజీ పీపీపీ విధానం, మెడికల్ కాలేజీ పీపీపీ విధానం, మెడికల్ కాలేజీ పీపీపీ విధానం కాపాడాలి, 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 కాపాడాలి. జై జగన్, జై జగన్, జై జగన్.